ఈరోజు ఆరాధించుకునే దానికి కూడా వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికి కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనం వింటున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని పని కొరకు నీ పనిని ప్రక్కన పెట్టగలవా. మరొక్కసారి పాఠం పేరు, దేవుని పని కొరకు నీ సొంత పనిని పక్కన పెట్టగలవా. ఇది అంశం. దేవుని పని ఉంది, నీ సొంత పని ఉంది. దేవుని పనులు ఎన్ని చేసావు, నీ సొంత పనులు ఎన్ని చేసావు. దేవుని పని కొరకు నీ పనులు మానుకున్నావా, సొంత పనినే ఎంచుకొని దేవుని పనిని మానుకు. దేవుని పనిని చేసేదాని కొరకు నీ పనిని వదులుకున్నావా, లేకపోతే దేవుని పనిని వదిలేసి నీ సొంత పనిని చేసుకున్నావా అని మనం ఆలోచించాలి. ఈ భూమి మీద శరీరుడిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఎవరు పని చేశారు అనేది మనము ఏదైనా చాలా జాగ్రత్తగా వినాలంచిన విషయం ఉంది. దేవుని పని కొరకు సొంత పనులను కూడా త్యాగం చేసుకునేటువంటి విశ్వాసులైనటువంటి భక్తులు ఉన్నారు బైబిల్లో. నా సొంత పని ముఖ్యం కాదు, దేవునికి ప్రధానమైన చోటు ఇవ్వాలి, దేవునినే ప్రధానంగా అనుకోవాలి, దేవుని పనినే ముఖ్యంగా ఎంచుకోవాలి, దేవుని పని కోసం నా పని ఎంత పని అయినా సరే ఆ పనిని వదిలిపెట్టి దేవునికి ప్రధానమైన స్థలం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఈ భూమి మీద త్యాగపూర్వకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు ఉన్నారు అన్నమాట బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మనం మొదటగా చూస్తే, దేవుని పని చేయటంలో క్రీస్తు ప్రభుల వారు మనందరికి కూడా ఒక మాదిరి. క్రీస్తు ప్రభుల వారు ఎవరు అనగానే మనకు మొట్టమొదటి రావాల్సిన పని ఏంటంటే, మనలాగా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కనుక మనలాంటి వాడు అని అనుకోకూడదు. ఎందుకంటే బైబిల్ మనకు అలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చింది బైబిల్ మనకంటే, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానంగా ఉండేవాడయ్యుండి మన పోలికల్లో మనిషి ఆకారంలో వచ్చాడనేది మనం మొట్టమొదటి గ్రహించాలి. మనిషి ఆకారంలో వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి చూపెట్టాడు. ఏంది మాదిరి అంటే, మనలాగే సహజీవనం చేస్తూ మనబడినటువంటి రోదనైనా, కన్నీళ్ళైనా, కష్టాలైనా, బాధలైనా, హింసలైనా ఈ శరీరంలో ఒక మనిషికి ఏవైతే బాధలుగాను బాధింపబడతారో, హింసించబడతారో, ఏ విధమైనటువంటి కన్నీళ్ళు, రోదనలు ఇలాగ వచ్చినాయో ఇవన్నీ కూడా సహశరీరుడిగా ఆయన అనుభవించాడు మనతో కూడా. కాబట్టి అంత మాత్రాన ఆయన మనతో సమానం అయిపోడు. సమానమైనోడు కాదు, సమానమైనోడు దేవునితో. పరలోకంలో సమానుడు దేవునితో ఆయన, కానీ భూమి మీద అయితే లేదు. బైబిల్ అంటే మనకి ఇచ్చినటువంటి రుజువు ఏంటంటే, ఆధారాలు ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం వినాలే తప్ప మనుషులు ఏదో దానికి ఒక కోణాన్ని తీసుకుని ఆ కోణంలోకి తీసుకుని వెళ్ళి ఆ కోణాన్ని చూపించేస్తే దేవుడు ఒక్కడే కాబట్టి తండ్రి ఒక్కడే అనేసి దాన్ని మనం నమ్మకూడదు. కానీ బైబిల్ తీసుకోవాలి, బైబిల్ చెప్పింది మనం చేయాలి. కానీ బైబిల్లో లేనిది మనకు అవసరం లేదు. ఒకదాన్ని తీసేసి ఇంకో దాన్ని పెట్టమని బైబిల్ చెప్పలేదు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన ఒక్కడే పెట్టాలని కొంతమంది ఆయన ఒక్కడే తీసుకుని చూపిస్తాం. మరి క్రీస్తు ప్రభుల వారిని కూడా బైబిలే చెప్పింది దేవుడని, ఆయనతో సమానుడని చెప్పినప్పుడు నువ్వు బైబిల్ చెప్పింది వినాలి, కానీ మనుషులు చెప్పింది ఎవరు కూడా వినగాకండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే, ఓ సహోదరుడు వచ్చి అడుగుతాడు, ఏమని అడుగుతున్నాడు నన్ను, అన్నా మరి అక్కడ కూర్చున్నా కానీ 4 గోడల మధ్య, ఇంట్లో కూర్చున్నా కానీ 4 గోడల మధ్య ఇంకేంటన్నా మరి సంఘానికి వచ్చే ప్రయోజనం ఏంటి అన్న మాటలు. సంఘం ఏముంది ఇంకా అన్న. అలాంటప్పుడు తమ్ముడు ఇంక మనందరం కూడా ఏం చేద్దామంటే ఎవరు ఇళ్ళకాడ వాళ్ళు కూర్చొని చేసుకుందాం. ఇదే నా దేవుడు అపోస్తలుల బోధ, ఇది నేర్పించాడు ఆ దేవుడు. సంఘముగా కలిసి ఉండమని, ఒకరిని హెచ్చరించుకోమని, అపోస్తలుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టి విరుచుట ఎందు, ప్రార్థించుట ఎందు ఎడతెగకుండా ఉండమని బైబిల్ చెప్తుంటే, మీ సొంత ఆలోచనలు ఏంది? ఎవరో చెడగొట్టే మాటలు చెప్పి వాళ్ళ ఆత్మల్ని బస్తత్వంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు, సహవాసం లేకుండా చేస్తూ ఉన్నారు. అపవాది ఎలాగైనా సరే సంఘంలో నుంచి ఈడ్చుకొని వెళ్ళిపోవాలని వాడు ఎప్పటి నుంచో వాడి పని ఏంటంటే, వాడి పని అదే. సంఘములో ఉన్న విశ్వాసాన్ని ఐక్యతలో నుంచి తీసుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏటాడేటువంటి మృగానికి ఈజీగా దొరికిపోతారన్నమాట. ఒంటరిగా ఎడగొట్టాల ముందు ప్లాన్ అది. 4 ఎద్దులు మేస్తా ఉంటే
ఆ 4 ఎద్దుల్ని ఒక పులి అంట కానీకుట్ట చేసి 4 ఎద్దుల దగ్గరికి వెళ్తే 4 ఎద్దులు దీని మీదకి వస్తాయని ఒకదాన్ని ఎడగొట్టేస్తే ఒక్కొక్కడు దొరుకుతుంది. అప్పుడు పోయి ఇది ఈజీగా ఏటాడి తినొచ్చు అన్నమాట. అలాగే అపవాదాన్ని ఎవరిని మింగుదమా అని ఎతుకుతూ తిరుగుతుంటే ఇలాంటి వాడు దాంట్లో పడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిక. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు ప్రభుల వారు మాదిరి అనుకున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? మరి ఎప్పుడు చేశాడు? ఏ టైంలో ఏ వయసులో నుంచి దేవుని పని చేశాడు? ఆయన ఈ శరీరంలోకి వచ్చినప్పటికి కూడా ఈ శరీరంలో వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన అవసరత కోసం రాలేదు. ఆయనకి ఏదో హెచ్చింపు కావాలని తండ్రి అయిన దేవుడు హెచ్చిస్తాడు నన్ను ఇలా పోతే ఆయన రాలేదు. ఆయన ఆల్రెడీ ఆయన దేవునితో సమానంగానే ఉన్నాడు. కానీ మన కోసం వచ్చినటువంటి త్యాగశీలుడు, త్యాగపూర్ణుడు క్రీస్తు ప్రభులు. ఆయన ప్రేమ అర్థం కాక ఆయన్ని తక్కువ చేసి చాలా మంది చిత్రీకరించి ఆయన్ని అసలు ఆయన మరుగైపోవాలి, కనుమరుగు చేయాలనే ఉద్దేశాలతో ఇరుదన సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేది వాస్తవం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం వచ్చాడమ్మా. మన కోసం వచ్చాడు కాబట్టి ఆయన్ని మనం తక్కువగా ఎంచుకోరాదు అని బైబిలే చెప్పింది, అపోస్తలుల బోధే చెప్పింది. ఆయన ఎవరో అనేది కూడా మనకు ఎవిడెన్స్ ఇచ్చారు కాబట్టి బైబిల్ చెప్పింది, మనం నమ్మదాం. అయితే క్రీస్తు ప్రభుల వారు మరి కన్యక మరియా గర్భంలో నుంచి వచ్చినప్పుడు కన్యక మరియా మరి యేసేపు గారు యొక్క శరీరంగా పిలువబడ్డాడు కుమారుడని. పిలువబడినప్పుడు వాళ్ళు పస్కా పండుగ ఆచరించేదానికి వెళ్ళారు. యెరూషలేంకి వెళ్ళినప్పుడు యెరూషలేములో ఆ పండగ చూసుకొని తిరుగు ప్రయాణమైనప్పుడు కొంత దూరం వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేరు వాళ్ళతో కూడా. యేసేపు మరియా చూసుకునేలాగా వాళ్ళ దగ్గర లేరు. మరి ఇంటికి వెళ్ళిపోయారో మరి మధ్యలో ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ తిరిగి మళ్ళా యెరూషలేంకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎతికితే ఆయన ఏం చేస్తున్నారు? 12 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకుల మధ్య, అధికారుల మధ్యలో కూర్చొని ఏం చెప్తున్నారు? ప్రశ్న వేయించు ప్రత్యుత్తరాలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నట్టు? దేవుని జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాడు. అన్నమాట చదువుకుంటూ ఒకసారి 2వ అధ్యాయం లోకాసు వార్త 47 వచ్చినాన్ని ఒకసారి చూద్దాం. ఫాస్ట్గా చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 47 వచ్చినాన్ని. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమును విస్మయమునొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపరుడి. ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచున్నాము, నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవాలని మీరెరగరా అని వారితో చెప్పును. ఏ సమయంలో నుంచి, ఏ వయసులో నుంచి, ఏ పనిలో ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారు? తండ్రి పనిలో ఉన్నాడు. తండ్రి ఎందుకయ్యాడు? ఈ శరీరంలోనికి క్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వచ్చినందుకు తండ్రి. ఎవరు ఆ తండ్రి? పరలోకములో ఉన్న తండ్రి. తండ్రి పనుల మీద ఉండవాలని మీరెరగరా? ఏ తండ్రి అయినా ఏంది ఆ పని? ఏంటి? నేను వచ్చింది ఏ పని మీద వచ్చాను ఈ భూమి మీదకి? ఏం పని మీద వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? ఏం పని మీద వచ్చాడు? తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా? ఏంది ఆ పని? సువార్త ప్రకటించటం, పాపిని రక్షించటం, పరలోకానికి నడిపించుకోవటం, నశించిపోయిన దాన్ని వెదక రక్షించుకుంటాం ఆయన పని. ఆ పని మీద ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన క్రీస్తు ప్రభుల వారు? 12 సంవత్సరాల నుంచే నా జన్మ కారణమైన అంటే మాదిరి ఇదిగో ఈ శరీరాన్ని, ఈ ఆత్మను, ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిలన్నిటిని కలిగించినటువంటి ఆ తండ్రికి మనందరం మాదిరిగా ఉండాలని చెప్పి ఇదిగో నేనేం చేస్తున్నాను? 12 సంవత్సరాల నుంచే దేవుని పని చేస్తున్నాను. మీరు ఎలా ఉండాలి? మనం చేస్తున్నామా? 12 సంవత్సరాలప్పుడు మన పిల్లలకు బోధిస్తున్నామా? 12 సంవత్సరాలప్పుడు మీరు దేవుని పని చేయాలరా, మీ తండ్రి ఆడున్నాడు, ఆయన జన్మింపజేశాడు మాకు అని చెప్తున్నారు ఎవరైనా దేవుని గురించి? 12 సంవత్సరాల వయసులో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని పరిచర్య చేయనాటికి పంపిస్తున్నారా? దేవుని పని చేయపోండ్రా అని పంపిస్తున్నారా? పంపేటున్నది. ముందు వీళ్ళు ఉంటే కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు 12 సంవత్సరాలప్పుడే ఏం చేస్తున్నాడు?
తండ్రి పని మీద ఉన్నాడు అనేది మనకు తెలిసిపోతా ఉంది. తర్వాత రెండోది ఏంటంటే, దేవుని పని చేయడంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆహారము పానీయం ఎంచుకున్నాడు. నీ ఆహారం ఏంటి, నువ్వు తినేది ఏంటి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో ఏం చెప్తున్నాడు? సమరయ ప్రాంతాల్లో శిష్యులు అడుగుతారు ఆయన్ని, అయ్యా నీకు భోజనం తెస్తాం మేము పట్టణానికి వెళ్ళంటే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, బోధకుడా భోజనం చేయమని ఆయనని వేడుకునిరి, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నది వారితో చెప్పగా, శిష్యులు ఎవడైనాను ఏమన్నా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఓకే, యేసు వాణ్ణి చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటయో ఆయన పని తుదముట్టించటయో నాకు ఆహారమై ఉన్నది. చూసారా ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువు? ఫస్ట్ ఏమో 12 సంవత్సరాల నుంచి పని ప్రారంభించాడు, తండ్రి పని మీద ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఏ దానిగా పోల్చుకున్నాడు పనినంటే ఆహారంగా. మనము ఒక 3 పూటలు తినకపోతే ఎంత నీరసం అయిపోతామో, తండ్రి పని చేయకపోతే కూడా, ఆయన చిత్తం చేయకపోతే కూడా ఆయనకి ఏముండదంట, ఆహారం తినేటి ఉండదంట. అందుకని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని ఆహారంగా భావించాడు. మూడోదిగా ఏం చేశాడంటే, పనిని, దేవుని పనిని నిర్లక్ష్యం చేయలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేసాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆయన ఊరికే మాదిరిగా చూసుకున్న తర్వాత మనం ఏం చేద్దామా, వెళ్ళను తెల్లవారుగానే రాగా వచ్చిరు గనక ఆయన కూర్చోండి బోధించుచూ ఉండును. చూసారా యేసుక్రీస్తు ప్రభుల వారి పని ఏంటి? ఈ భూమి మీద ఒక మాదిరిగా మనం పెట్టుకోవాలి ఆయన్ని అన్నప్పుడు ఆయన పని ఏందో తెలుసా? ఒలీవల కొండ మీదకి రాత్రి వెళ్ళిపోయేసి, పెందల కాడ వెళ్ళిపోయేసి ప్రార్థన చేసేవాడు. మళ్ళా వచ్చేసి ఏం చేసేవాడు? పొగులంతా ఏం చేసేవాడు? సువార్తను ప్రకటించేవాడు. సువార్తను ప్రకటించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పని అంతటిని ఎలా చేశాడు భూమి మీద అంటే, మనకి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమంటున్నాడు? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేసేసాను. సగం సగం చేయలేదు, సంపూర్ణంగా చేశాను. నన్ను ఎందుకు పంపించావో ఈ భూమి మీదకి, ఏ పని చేయమన్నావో ఆ పనిలో ఒక పొల్లు అయినా ఒక సున్నా అయినా తప్పుకోకుండా సమస్తం నేను చేశానంట, సంపూర్తి చేశాను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి పని అది. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి పని మీద ఉన్నాడు? తండ్రి పనుల మీద ఉన్నాడా? మనం ఎవరి పనుల మీద ఉంటున్నాము? మీ సొంత పనుల మీద, మన సొంత పనుల మీద ఉన్నామా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన దేవుని పని మీద? 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన ఏ విధంగా పనిచేసేవాడు? ఏ విధంగా? ఆహారంగా భావించాడు దాన్ని. అంటే సువార్త ప్రకటించకపోతే నేను ఆహారం తీసుకోను, ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పకపోతే నేను అన్నం తిన్నాను. మనం ఎప్పుడన్నా చేస్తాం ఆ పని? ఎప్పుడన్నా చేసామా? నేను దేవుని గురించి చెప్పిన తర్వాతే నేను ఆహారం తీసుకుంటానని ఎప్పుడన్నా అన్నామా? ఎప్పుడు అన్నామా? అర్థమైందా? దేవుని పనిని ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం అయితే చేయలేదు. ప్రార్థన టయానికి ప్రార్థన చేసేవాడు. నెక్స్ట్ దేవుని వాక్యాన్ని మళ్ళా ప్రకటించేవాడు. ఎవరు? క్రీస్తు ప్రభుల వారిని మనం మాదిరిగా చూసాం. కానీ క్రీస్తు ప్రభుల వారికైనా ఆ పని మనకి లేదంటే, ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ మనం చూద్దాము. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, మనకు కూడా పని ఉంది. ఎవరికి? ఈ శరీరంలో వచ్చినటువంటి ఆత్మలైన మనకు కూడా పని ఉంది. ఏంటి ఆ పని? మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూడండి. మనకు కూడా పని పెట్టాడు దేవుడు. ఒక మనుషుడు తన దాసులకి అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ఆజ్ఞాపించి
దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. పనిని ఎట్లాగైతే మీకందరికీ ఒక యజమానుడు, ఇదిగో పలానా పని చేసి రావాలి, మీరు ఈ పని చేసి రావాలి, ఇదిగో ఇందుకొరకే మిమ్మల్ని పంపిస్తున్నాను భూమి మీదకి, ఇదిగో ఇది అని అప్పచెప్పేసిన పనిని మనందరం ఏం చేయాలట? ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభులాగా సంపూర్తి చేయాలి. పని ఉందానికే పని ఉంది. ఏం చేయాలి మనము? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చేయమన్నారు? మనకి పని ఏం పని చేయమన్నాడు? ఫస్ట్ ఏం పని చేయమన్నారు? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇదే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురింపజేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నది, సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకొరకు మనం పిలిచాడంట? చీకట్ల ఇంచి, మనందరిని చీకట్ల ఇంచి ఎందుకు పిలుచుకున్నాడట? ఆయన పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపజేయ నిమిత్తం మన అందరిని కూడా పిలిచాడు. ఆ పని ఉందా మనకు? ఆ పని నిమిత్తం పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు తిమోతి గారితో? త్వరగా చదువు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసినాను, రాకపోయినను మీరు ఏ విషయంలోనూ బెదిరించే వాళ్ళకి బెదరక అందరూ ఏక భావముతో సువార్త పక్షమా పోరాడుచు ఏక మనసు గాలవారే ఉండాలి. సువార్త నిమిత్తం పోరాడాలి సంఘం అనేది. ఎవరు పోరాడుతున్నారు? సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు? అసలు దేవుని గురించి ఎవరు చెప్తున్నారు? ఆయన గుణాతిశయాలు ఎవరు ప్రసరింపజేస్తున్నారు? అసలు చెప్పండి, ఎవరు ప్రసరింపజేస్తున్నారు? ఆయన గుణాతిశయాలను ఎవరు ప్రసరింపజేస్తున్నారు? చెప్పండి. సువార్తల కొరకు పోరాడమని చెప్తున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు తిమోతి గురించి మాట్లాడతాడు. పదహారో అధ్యాయము 10వ వచనం, మొదటి కొరింథీ చదవండి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడై ఉండినట్లు చూసుకొనిడి, నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనను అతన్ని తునీకరించొద్దు. చాలు చూడండి, నా వలే అతను ప్రభు పని చేయుచున్నాడు. ప్రభు పని చేసేదే దేవుడిచ్చినటువంటి మనకు ఒక పని. మన జన్మ కారణము దేవుని పని చేసే దాని కొరకే. అర్థమైందా? ఏంది దేవుని పని అంటే? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి మనము? దేవుని పని సువార్తను ప్రకటించాలి. చేస్తున్నారా? సువార్తను చెప్తున్నారా? సువార్తను ప్రకటిస్తున్నారా? దేవుని సువార్తలో పాల్గొంటున్నారా? అసలు మీరు ఉంటున్నారా? సువార్తలో పాల్గొంటూ మాకేమో మా వల్ల కాదు అనుకుంటున్నారా? మేమేమొచ్చి ఏం చెప్పాము, మాకేమి వచ్చు అంటున్నారా? నీకేం వచ్చినా ఏం రాకపోయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అనేది దేవుడు ఇచ్చాడట. దేవుని మందిరంలో కూడా మనం ఏం చేయాలంటే జరిగించవలసినటువంటి పని కూడా ఉంది. దేవుని మందిరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు,
దేవుడు ఇచ్చాడు. ఆ రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 6 వచనంలో ఆయన అంటున్నాడు, ఒక మాట చూద్దాం. త్వరగా త్వరగా చదువు. రోమిలకు రాసిన పత్రిక 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున ఏరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనక విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. దేవుని పని కలిగి ఉండాలా. మొదట సువార్తని ప్రకటించాలి. పని జరిగించాలి. పని జరిగించాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి మనము? దేవుని పని చేయాలి. ఏంది మొదటి పని ఏంది? సువార్తను ప్రకటించాలి. రెండో పని ఏంటి? మనకిచ్చినటువంటి ఏ వరం అయితే ఇచ్చారో, ఏ యొక్క టాలెంట్ అయితే, ఏ తలంత అయితే ఉందో దాన్ని ఏం చేయాలి మనము? దేవుని కోసం ఉపయోగించాలి. ఉపయోగించి ఏం చేయాలి? హెచ్చరించే వరం వచ్చిందా? హెచ్చరించు. అర్థమైందా? హెచ్చరించే వరం వచ్చిందా? హెచ్చరించు. ప్రవచించే వరం, వాక్యం చెప్పే వరం ఉందా? వాక్యం చెప్పు. బోధించే వరం ఉందా? బోధించు. పరిచర్య చేసే వరం ఉందా? పరిచర్య చే. మాకు రావు. సువార్త చెప్పేది ఏంది? సువార్త అంటే మాకు తెలియదు. ఓకే, చెప్పలేవు. పరిచర్య చేసేది రాదా? అది కూడా రాదు. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, నిన్ను ఏమ్మా సంఘానికి వస్తున్నారు కదా, దేవుని కోసం ఏదో ఒక పని చేయొచ్చు కదా, ఊరక కూర్చోండకపోతే అన్న. సార్ నేనేం చేయలేను సార్ అన్నది. ఎందుకు చేయలేవు? కనీసం సీపురు బట్ట తీసుకుని చెమ్మచ్చు కదా అన్న, ఊడవచ్చు కదా. నాకు శక్తి లేదు సార్ అన్నది. సరే, వాళ్ళు తిన్న ప్లేట్లు అన్న తీసి ఇచ్చు కదా. నాకు అది కూడా రాదు సార్, ఓపిక లేదా. సరే కానీ ఏదో ఒక పని చేయొచ్చు కదా అంటే, అమ్మా నేను నిలబడుకునేదానికి కూడా సత్తువు లేదు సార్. ఏమని? దేవుని పని అంటే అంత నిర్లక్ష్యము. నీకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ని, తలంత్ని ఎలాగైనా సరే దేవుని కోసం పరిచర్యలో ఉపయోగించుకోవాలి. నీకు రాదు, సువార్త ప్రకటించేది రాదు కదా. పౌలు గారికి ఎవరు సహకారులుగా ఉన్నారు? సహకారుల యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథంలో ఉంటాయని చెప్పాడు. సహకారుల యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటుంది. ఏం సహకరిస్తున్నారో మీరు? దేనికి సహకరించాలి? నువ్వు చెప్పలేవు, చెప్పే వాళ్ళకి తోడ్పడండి. సహకరించండి, చెప్పే వాళ్ళకి సహాయకరంగా నిలబడండి. ఒక టీం ఏర్పడి ఆ టీంలో ఎవరు ఏ పని చేసినా కానీ జీతం అనేది అందరికి సమానంగా వస్తుంది. ఒక సువార్త మీటింగ్ పెట్టుకుంటున్నాము, ఆడకొచ్చారు, పర్దాలు వేసే వాళ్ళు ఉంటారు, కుర్చీలు వేసే వాళ్ళు ఉంటారు, సిమ్మె ఊడ్చే వాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ప్రార్థనలు చేసే వాళ్ళు ఉంటారు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆహారం పెట్టేవాళ్ళు ఉంటారు, ప్లేట్లు ఎత్తేసేవాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా ప్రభు పరిచర్య. పాటే పాడాలని ఏం లేదు, ప్రార్థన చేయాలని ఏం లేదు. నువ్వు వచ్చి దేవుని పని చేసిన ఏదైనా కానీ ఏంది? అది ప్రభు పనే కదా. ఏది చేసినా ప్రభు పనే. సహకారులుగా ఉండాలి. సహకారులుగా ఎక్కడ ఉంటున్నారు? ఏమ్మా శుక్రవారం ప్రార్థనకి రాలేదన్న. ఎందుకు చెప్తున్నానంటే జరిగినవే చెప్తా. అన్న మీరేమైనా అనుకోండి, శుక్రవారం మాత్రం నేను రాలేనని. మంగళవారం కూడా నేను రాలేను.
ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? నేనేమన్నానంటే, సరే నువ్వు రావలేదా, నాకు పనులు లేవా, మాకు పనులు ఉండవా, మాకు లేవు పనులు. 1 గంట ఆటో తీసుకోపోయి తోలుకొని వస్తే ఎంత వస్తుంది? ఎంత అయింది తోలుకోవచ్చు? 2 గంటలు వెళ్ళిపోయి మీకు ఇచ్చే మీకోసం మేము పాటు పడుతుంటే నేను రాను సార్ అన్నది. నేను కూడా మీకు ఎందుకు చెప్పాలి, నేను కూడా ముగించుకుంటా అన్న. ఏమన్నది ఆవిడ? ముగించేసుకోండి సార్, ఎవరికి నష్టం లేదు. ముగించేసుకుంటే నష్టం మాకా మీకా? చెప్పండి, ఎవరికి నష్టం? ఎవరి కోసం చెప్తున్నారు? దేవుడు నీకు అవకాశం ఇచ్చినా కానీ నువ్వు దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు నిన్ను పిలుస్తున్నా కానీ ఆయన మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తా అశ్రద్ధను వహిస్తున్నావంటే దేవుడి దగ్గర ఎలా తప్పించుకుంటావు రేపు? ఏందో మాకేదో ఇల్లు జీతాలు ఇచ్చి పెట్టుకున్నట్టు, లేకపోతే పైనుంచి ఏదన్నా జీతం ఇస్తున్నట్టు. ఏందది? దేవుడు మనకు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. దేవుని పని ఉందంటే నీ పనిని పక్కన పెట్టేసేనే వెళ్ళాలి. ఇప్పుడు అదే తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఏం తీసుకుని వస్తున్నాను? దేవుని పని ఉంది, నీ పనిని పక్కన పెడతావా లేదా? దేవుని పని ఉంది, నీ పని ఉంది. దేవుని పని ఏంటో మనకు తెలుసు. దేవుని కార్యక్రమాలు ఏది జరిగినా, సంఘంలో జరిగినా, ఎక్కడ జరిగినా కానీ మనం ఏం చేయాలి? వెళ్ళాలి, పాల్గొనాలి, రావాలని అపోస్తలుల బోధ. అది సహవాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి అనేది బోధ కదా. దేవుని పని, సొంత పని, ఈ రెండిట్లో దేనికి ఇస్తాం మనం స్థానాన్ని? దేనికి ఇస్తాం ప్రిఫరెన్స్? చెప్పండి. ఏ దానికి ఇస్తారు? పాస్టర్కి చెప్పండి. ఊరంతా ఏ పనికి ఇస్తారో? దేవుని పని ఉంది, సొంత పని ఉంది. ఏ పనికి ఇస్తారు? దేవుని పని అని చెప్తే కదా, క్రియలలో చూపెట్టాలి అది. సరే, ఇప్పుడు మీకు అర్థమయ్యేదని చెప్తా. దేవుని ప్రార్థన ఉంది. ఈరోజు మీ సొంత పెళ్ళి ఒకటి వచ్చింది మీ బంధువులది, దేనికి పోతారు కదా? ఇప్పుడు ఎవరు దేవుడికి ఇస్తున్నారు? దేవుని పని ఉంది, ఏరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, దేనికి ఇస్తారు? అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం ప్రార్థన, ఏం పాట పాడతారు? మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా, మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా. దొంగ ప్రేమ అది. పాట ఏమో ఇది పాడేసి చేసేటప్పుడేమో నువ్వేం చేస్తున్నావు? ఇదేనమ్మా దేవుడు నేర్పించింది, మొదట దేవుడు స్థానమే నేను ఇచ్చేది అని అంటివి అనేదానికేమో, అయ్యా మొదటి స్థానం నీకే కదా అని ప్రార్థన చేసావు, మొదటి స్థానం నువ్వే కదని సాక్ష్యం చెప్పావు, మొదటి స్థానం నువ్వే కదని పాట పాడావు. మొదట ఎవరికి ఇస్తున్నారు? ఇస్తారు మొదట. ఎప్పుడు అంటారు తెలుసా ఆ మాట? అన్ని బాధలు మనకు వచ్చినప్పుడు, ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అన్ని మొహాన్ని ఊసేసినప్పుడు, లేదా పక్కన వాళ్ళందరూ నువ్వు ఒక పనికి మాలిన దాన్ని అన్నప్పుడు, ఆ ఏమి మంచిది కాదని చెప్పినప్పుడు, అప్పుడు ఎవరు కనిపిస్తారు? అప్పుడు కనిపిస్తారు. అప్పుడు వస్తారు. ఏమని పాట పాడతా? లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి ఏరు చేయవు. ఏరైపోదు నువ్వే, ఏరు చేసింది కూడా నువ్వే. కానీ మనుషులందరూ నిన్ను ఏదో అనుకునేలేక అప్పుడు దేవుడు అంటావు. మనుషులందరూ నీతో బాగున్నప్పుడు మనుషులకు ప్రధాన స్థానం, మనుషులు బాగలేనప్పుడు దేవుడికి ప్రధాన స్థానం. దేవుని పని అలా చేయకూడదు. బైబిల్ అన్నది అందరూ తమ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడటం లేదు. అసలు దేవునికి పనికిరాని నీవు దెయ్యానికే పనికొస్తావు. దేవునికి పనికిరానప్పుడు దేవుడు పంపించేది ఎక్కడికో మనకు తెలుసు. పని చేయనోడిని పనిష్మెంట్లకు పంపించాలి, తప్పదు. ఒక అధికారి వచ్చాడు, పని అప్పచెప్పాడు, పలానా పని నువ్వు చేయి, పలానా పని నువ్వు చేయి, పలానా పని నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ పని చేయకుండా ఉంటే ఏం చేస్తాడు అధికారి?
ఖచ్చితంగా దీన్ని తీసేస్తారు, అక్కడ సస్పెండ్ చేసేస్తారు లేదా? పనిష్మెంట్ ఉంది. దేవుని పనికి నువ్వు పనికి రాకపోతే ఖచ్చితంగా నిన్నేం చేస్తాడంటే దేవుడు తీసేస్తాడు, ఖచ్చితంగా తీసేస్తాడు. పనికి రానప్పుడు ఎందుకు? కాబట్టి ఇప్పుడు దేవుని పని ఉన్న, దేవుని పని కోసం తమ సొంత పనులను కూడా వదిలిపెట్టి త్యాగం చేసినటువంటి భక్తులు ఉన్నారు బైబిల్. ఇది చెప్పుకొని ముగించేద్దాం ఫస్ట్. అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా బైబిల్లో అంటే ఉన్నారు. మనకి తెలిసిన వాళ్ళే. దేవుని పని కోసం వాళ్ళు సొంత పనులు వదిలేసుకున్నారు, త్యాగం చేసేసుకున్నారు, వద్దనేసుకున్నారు. చూస్తారా బైబిల్లో? ఒకసారి మోషే గారు నిర్గమకాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి ఆయన ఏ పనిలో ఉన్నాడు? మోషే గారు ఏ పనిలో ఉన్నారు చూద్దాం. దేవుని పని చేయకముందు ఏ పనిలో ఉన్నారు? మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మందను మేపుచుండును, ఆ మందన అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చిన ఒక పదనడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. మండుచుండును, పద కాలిపోలేదు. ఓకే 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 చాలే. అక్కడ దేవుడు ఆయన పిలిచాడు. ఏ పనిలో ఉంటే పిలిచాడు? ఇత్రో అని తమ మంద మేపుచున్నాడు. ఎక్కడ? అరణ్యంలో, సినాయి పర్వతం దగ్గరలో అరణ్యంలో మేపేటప్పుడు ఒక ఓరేబు అనే ఒక కొండ పర్వతం దగ్గరకు వచ్చాడు. అక్కడ 10వ వచనం చదువుకుంటే దేవుడు ఏం మాట్లాడారో చెప్తాడు. 10వ వచనం, ఇదిగో మోషే నువ్వు రా, ఎక్కడి నుంచే నీ పని వదిలిపెట్టేసి రా, వచ్చి ఏం చెప్తున్నాడు? నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులోంచి విడిపించాలి. అందుకు మోషే చాలు. ఇక్కడ ఏం మనం చూస్తున్నామంటే మంద మేపుతున్నాడు, గొర్రెల మంద మేపుతున్నాడు. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, మేపుతున్నారు. ఆ డోర్ కొంచెం తీయండి. మంద మేపుచున్నాడు. అప్పుడు దేవుడు పిలిచాడు. దేనికి పిలిచాడు? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీని నువ్వు విడిపించాలి, ఆ పని మీద నిన్ను పంపించేదానికి నేను వచ్చాను, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చెప్పాలి? మోషే ఆగు, నేను గొర్రెలు మేపు. ఎవరివే? మా మామకు. నేనే పనిలో ఉన్నాను, నీకు తెలియదా దేవుడా? నేను ఎలా పోతాను అసలు ఫరో దగ్గరికి, ఐగుప్తుకి ఎలా పోతానంటే ఏం చెప్పలేదు. దేవుడికి తిరిగి మాట చెప్పలేదు. ఏం చెప్పాడు? నువ్వు చెప్పినట్టే నేను వెళ్తానని చెప్పేసి తన సొంత పనిని వదిలిపోయి ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలు అనుభవించట కంటే క్రీస్తు విషయంలో నిందలు అనుభవించేది మహాభాగ్యం అని ఎంచుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఎవరితో కూడా? దేవుని పిల్లలతో కూడా శ్రమల పాలయ్యాడు. ఎందుకయ్యాడు? దేవుని కోసము బతకాలి, దేవుని కోసము నా సొంత పనులన్నీ అయినా వదిలేసుకోవాలని చెప్పి దేవుడు పని ఉన్నప్పుడు సొంత పనిని ఆలోచించుకుంటా దాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు. మరి మనమా మోషేలాగున్నామా? మాదిరేది మోషేలాగున్నామా? యేసుక్రీస్తులాగున్నామా? సంపూర్తి చేస్తున్నాం మన పని. యేసుక్రీస్తు వల్లే మనం దేవుని సువార్త ప్రకటిస్తున్నాం, అది ఆహారంగా తీసుకుంటున్నామా? మోషే గారు ఏం చేశాడు? మోషే గారు సొంత పనిని వదులుకున్నాడు, దేవుని పని చేసేదానికి వెళ్ళిపోయాడు పిలవంగానే. మరి మిమ్మల్ని ఏమని పిలిచాడంట? మీరు చీకటిలో ఉన్నారు, ఆశ్చర్యకరమైన ఎలుగులోకి పిలుచుకున్నాడు మిమ్మల్ని. ఎందుకు? ఆయన గుణాతిశయాలను ప్రకటిస్తారని. ఎక్కడ ప్రకటిస్తున్నారా? సహకారులుగా ఉన్నారా? మీరు చెప్పలేకపోతున్నారు, దేవుని సువార్త చెప్పలేకపోతున్నారు. ఓకే, మీరు చెప్పలేకపోతున్నారు, చెప్పే వాళ్ళకి మీరు సహకారులుగా ఉన్నారా? సహకారులుగా ఉండేది ఎవరున్నారు బైబిల్లో? పౌలు గారు అన్నారు కదా మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము పౌలు గారు ఏమంటున్నారు?
మాకు మా మగవాళ్ళు మా ఇంట్లో ఉన్నటువంటి పురుషులు సహకరించడం లేదు, అందుకని మేమేం చేయలేకపోతున్నాము, సువార్తకు కూడా సహకరించలేకపోతున్నాం అనుకుంటున్నారు మీరు. కానీ పౌలు గారికి సహకారులు ఎవరు? పురుషులా స్త్రీలా? చూడండి, అవును నిజమైన సహకారి సహకారులతోను సువార్త పనులో నాతో కూడా, ఎవరితో కూడా? పౌలు గారితో కూడా. సువార్త పనులో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారిని సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడుతుంది. మీరు ఏడు సహకరిస్తున్నారు? మీరు చెప్పలేకపోతున్నారు. సువార్త చెప్పేవాళ్ళు తీసుకొని వస్తాం మనం, లేదంటే మనం చేస్తాం. మీరు ఎక్కడ రైట్ హ్యాండ్గా ఉన్నారు చెప్పండి? ప్రార్థన ఉంది, ఈరోజు మంగళవారం అంటే నేను రానంటున్నావు, శుక్రవారం అంటే నేను రానంటున్నావు. నువ్వు సహకారివా? దేవుడు నీకు జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడా? ఆదివారం అయితే నువ్వు పెళ్లిళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఫంక్షన్లకి ఇస్తున్నావు, నీ సొంత బంధువుల కోసం వెళ్తున్నావు, ఇంకేదో సాకులు చెప్తున్నావు. నువ్వు మళ్ళా అంటే దేవుని దగ్గరకు వచ్చేలేక నువ్వు సహకారివా? నీ పేరు మళ్ళీ జీవ గ్రంథంలో రాయాలా? దేవుడు రాయుడు. ఎందుకు రాయుడు? నువ్వు సహకారి ఆడున్నావు. సహకారంగా ఉండాలా సువార్త పనిలో. సేవకులతో కూడా సహకారంగా ఉండాలి. వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు ఎట్ట. నీకు జ్ఞానం ఉండదా? బుద్ధి ఉండదా? అపవాది నుంచి ఎడగొడతలా? అడెవరు? అభినయ్ సుదర్శన్ అనే వ్యక్తి యూట్యూబ్లో వచ్చిందే. ఆయన సొంత రౌడీలను ఒకటి ఏర్పాటు చేసుకుని అడవిలో పోయినట్టు క్రియేట్ చేసి, రే మీరు వచ్చేసి నన్ను కొట్టేయండి, కొట్టేసిన తర్వాత నన్ను లాక్కోబండి, వీడియోలు తీసేస్తాం, ఫేమస్ అయిపోతామని చెప్పాడంట. అదే నిజం అబద్ధం మనకి తెలియదు. కానీ వీళ్ళు అంటున్నారు, వాళ్ళ ఆయన అన్నాడంట. దాన్ని చూసి అదిగో పాస్టల్, దొంగ పాస్టల్, నువ్వు బాబాకి చర్చి కదట. ఎవడో ఏందో చేస్తాను, నీకు బుద్ధి లేదా? వాక్యాన్ని చూసుకోవు నువ్వు. అది నిజం అబద్ధం తెలియదా? ఆడ పనికి మాలోడు, ఆ పనికి మాల మాటలే పనికి వస్తాయి, మంచి మాటలు ఎందుకు వస్తాయి? ఇంకొక అతను ఏంటంటే, నువ్వు చర్చికి మాత్రం పోవద్దు, కావాలంటే సినిమాకి టికెట్ తీసిస్తా, సినిమాకు పో, తిరణాలకు పో, రికార్డ్ డ్యాన్స్కి పో, ఎక్కడికైనా పో, దేవుని ప్రార్థనకు మాత్రం పోయేదానికి. ఇది అపవాది అని తెలియదు. అతనిలో బట్టి ఉండేది అపవాది. నిన్నేదో చేస్తుంది. అపవాదిని పట్టుకుని అపవాది మార్గంలో వెళ్ళిపోతావేంటి నువ్వు? ఎవరిని మింగుదమా అని గర్జించి సింహం వల్ల మీ ముందు వాడు తిరుగుతున్నారు. మీరు మెలుగు కలిగి ఉండి విశ్వాసముతో నిబ్బరంగా ఉండి వాడిని ఏం చేయాలి? మనము ఎదిరించాడే. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రికార్డ్ డ్యాన్స్కి పోయి చెడిపోతారా? చర్చికి వచ్చి చెడిపోతారా? అక్కడ మంచి మాటలు చెప్తారా, ఇక్కడ మంచి మాటలు చెప్తారు. ఈరోజు ఉంది తిరణాలు, ఎంతమంది కనిపిస్తారు చూడాలి భక్తులు. పోండి, రేపు ఆదివారం తీసుకొని వచ్చి బయట నిలబెట్టేస్తారు. తిరణాలకి రికార్డ్ డాన్సులకి అయితే ముందు పోతారా? అందుకని నా బాధ. పోయాము ఊరకే ఏముంది చూసాము, అది కాదు. ఎక్కడ ప్రార్థనకి రారు, అక్కడ పోయేసి అంటే నిద్ర అయినా త్యాగం చేసుకుని ఉంటారా? పోండి, తీసుకోపోయి బయట పెట్టేయటమే. బల్ల లేదు, దేవుని పరలోకము లేదు, పశ్చాత్ముడికి అప్పచెప్పేయటమే మిమ్మల్ని. పోండి. సహకారులు ఎక్కడండి? మీరు సహకారులు అని చెప్పుకుంటున్నాడా సేవకుడు? సహకారులు అని చెప్పుకుంటున్నారా? చూడండి, ఆయన అన్నాడు, ఆ స్త్రీలు నా సువార్త పనులు సహకారులుగా నిలబడ్డారు. ఎవరు సువార్త పని? పౌలు గారు ఏ సువార్త అయితే ప్రకటిస్తున్నా ఆ పనిలో సహకారులుగా ఉన్నాంట. మరి మనము సహకారులుగా ఉన్నామా? సహకారులుగా ఏడున్నాం? శుక్రవారం ప్రార్థనకి రాలేదేని దొంగ దొరకకుండా తిరుగుతూ ఉంది గొర్రె. అది అయిపోగానే అప్పుడు దాకా ఇంట్లో నుంచి బయట, అది అయిపోగానే అప్పుడు మళ్ళీ పోయి ముసలమ్మ ముసల దగ్గర కూర్చోవడం, అప్పుడు బాగుంటుంది ఆరోగ్యమా? సేవకుడు చెప్పి నేను అనటం లేదు. అసలు మొట్టమొదట మనలో ఉండేది ఏంటంటే పైనుండి వచ్చి జ్ఞానం కాదు. యాకోబు పత్రిక 3 అధ్యాయం 15 వచనం చదవండి. మనలో ఉండేది ఏ జ్ఞానం తెలిసిపోదు.
మనలో ఉండేది ఏ జ్ఞానమో తెలిసిపోద్ది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానం ప్రకృతి సంబంధమైన పైనుండి దిగి వచ్చింది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది అయ్యున్నది. ఎలా అనగా మచ్చరమును అయవాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరది ప్రతి నీచి కార్యములు ఉండును. ఏ నీచి కార్యాలకైతే నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావో లోకంలో అది దెయ్యాల జ్ఞానం, డెవిల్ నాలెడ్జ్. అయితే పైనుండి వచ్చే జ్ఞానం నీలో ఉంటే పవిత్రమైనదిగా ఉంటుంది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది. చూడండి, ప్రార్థన ఉంది రాక్కానంగానే లోబడతాం. దెయ్యాల జ్ఞానము లోబడదు. ఈ రెండు చూస్తే మనకు అర్థమైపోద్ది. దేవుని పనికి, దేవుని ప్రార్థనకి చెప్పంగానే వాళ్ళ పనిని వదిలేసుకుని వచ్చారంటే ఖచ్చితంగా అది దేవుని జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. సులభంగా దేవుని పనికి లోబడలేదు అంటే అది ఖచ్చితంగా దెయ్యం జ్ఞానమే నీలో ఉంది. ఇక దెయ్యమే పనిచేస్తుంది. ఇక నీలో దెయ్యం తప్ప దేవుడు కాదు. అది దేవుని పనికి సహకరించేది దేవుడి జ్ఞానము, దేవుని పనికి సహకరించబాక అనేది దెయ్యాల జ్ఞానం. డివైన్ నాలెడ్జ్ వేరు, డెవల్ నాలెడ్జ్ వేరు. డెవల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దురాత్మ ప్రభావం చేత సోకబడి వెనక్కి ఇడ్చుపడతా ఉంటారు. దేవుని కోసం ముందు అడిగి వేయలేడు. జై జీవితం ఉండదు వాళ్ళలో. విశ్వాసం కోల్పోయిన వారు బస్తాత్మ క్రియ చేస్తుంది. ఎందుకంటే వారు తమ మనసుల్లో దేవునికి చోటు ఇయ్యనొల్లదు కనుక చెయ్యరాని కార్యాలను కూడా దేవుడు అప్పచెప్పేస్తాడు. దేవునికి ఇస్తే కదా నువ్వు మనసు చెప్పింది. ఆ మాట ఉందా లేదా? 28 రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు దేవుని యొక్క ప్రార్థనకి ప్రధాన స్థానము? మనసు ఫస్ట్. వారు తమ మనసుల్లో దేవునికి చోటు ఇయ్యనొలకపోయిన గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఫస్ట్ మనసుకు అప్పచెప్పేస్తా ఉన్నారు. దేవుడు అప్పచెప్తాడు. కారణం ఏంది? కారణం దేవునికి మనసు ఇవ్వటం లేదండి. దేవుని పనికి మనసు ఇవ్వటం లేదు. దేవునికి సహకరించడం లేదు. దేవుని ప్రార్థనలకు రావటం లేదు. దేవుని సహవాసానికి రావటం లేదు. దేవుడు ఫస్ట్ మనసుకోవాలని అప్పచెప్పేస్తాడు. నువ్వు ఎక్కడైతే అవిధేయతను చూపించావో ఆ అవిధేయతలోనే నీకు దేవుడు ప్రతి నీచ కార్యాలు. దేవుని జ్ఞానం అనుకో సులభంగా లోపడుతుంది. ఇగో మోషే, నువ్వు బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఇశ్రాయేలు ప్రజలను విడిపించేదానికి నిన్ను నేను నియమించుకున్నా. నా పని చేయాలి నువ్వు. అయ్యా నా పనులు ఆడ వదిలేసి వచ్చేది అనలేదు మోషే. వదిలేశాడు, పని కోసం వెళ్ళాడు. మరొకరు ఆయన గిద్దోను ఎలాంటి వాడంటే మిద్యానీయుల చేత ఇశ్రాయేలీయులందరూ బాధింపబడుతూ ఉన్నారు. ఏ విధమైన బాధింపబడుతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు అంటే? బాధింపబడుతున్నారు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయులు శ్రమ పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు పొలాల్లో ఉన్నాయని దోసుకోపోతా ఉన్నారు. వాళ్ళు పశువులు, వాళ్ళు గొర్రెలు, సమస్త సొత్తును దోచుకున్నారు. వాళ్ళు దెబ్బకు తట్టుకోలేక ఇశ్రాయేలీయులు అడవులకి వెళ్ళిపోయి జీవిస్తున్నారు, సొంత ఇల్లులు వదిలేసి. ఆ సమయంలో కానుక చాట దుల్లగొట్టుకుంటున్నంట గోధుమలు ఎవరు? గిద్దోను. నేనేం చేయగలిగాను దేవుడా? నేనేం చేయలేను, నా బలంతో చీపురు పుల్ల కూడా మోయలేను అన్నట్టుగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆడకొచ్చి మిద్యానీయులతో వాళ్ళని గెలిచేదానికి దేవుడు మాట్లాడుతాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. గిద్దోను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం దాకా ఫాస్ట్గా. యెహోవా దూత వచ్చి మస్తకి వృక్షం కింద కూర్చుండెను.
మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటన గోధుమలను దొల్లగొట్టుకొనిచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక గిద్యోను చిత్తము నా ఏలినవాడా, రప్పించిన ఎడల అద్భుత కార్యములన్నీ ఏమాయను. 14 వచ్చిన డైరెక్ట్గా, అంతటి యెహోవా బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలోంచి ఇశ్రాయేలుని రక్షించుము, నిన్ను పంపిన వాడిని నేనే, చిత్తము. చూడండి, చాలు. ఇక్కడ ఏం చెప్పబడ్డది బైబిల్ అంటే, ఇదిగో దేవుడు గానుగు చాట ఎన్ని దుల్లగొట్టుకుంటున్నాడు. ఏందయ్యి? గోధుమలు దుల్లగొట్టుకోవడం అంటే, మనం ఒకప్పుడు ట్రాక్టర్ లేనప్పుడు పశువులు కాదు, ఒక గుంట తీసుకొని ఆ గుంటలో ఏమంటారు, వరి పన తీసుకొని వచ్చి దాన్ని కొట్టుకొని రాళ్ళ కొట్టుకునేది ఒడ్లు. అలాగా గోధుమలు దొల్ల కొట్టుకుంటున్నాడంట. అప్పుడు యెహోవా దూత వచ్చి చెప్పింది, ఇదిగో మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలుని రక్షించాలి, నువ్వు రా, నువ్వు వచ్చే పని వదిలేసి. మనం ఏం చెప్తాం అలా పరిస్థితులు? అబ్బా మా పని ముఖ్యం కానీ దేవుని పని ఏంది ఇప్పుడు చేసేది అంటామా లేదా? కానీ గిద్దోని అన్నాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయన ద్వారా ఆ మిద్యానీయుల్ని ఓడిచ్చేసాడు. కానీ ఎప్పుడైతే దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి, దేవునికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? ప్రాధాన్యతని ఇవ్వాలి. దేవుడి పని ఉన్నదంటే మన పనిని ఏం చేయాలా? వదిలేశాడు గిద్దోను. ఇంకా పోతాం. 3వ వ్యక్తి ఎవరు? దావీదు గారు గురించి మనకి తెలిసిందే. దావీదు గారు ఆ రోజుల్లో ఏం చేస్తున్నాడు రాజు కాకముందు? అది మీకు అర్థం అవ్వాలని కీర్తనలు కదా 78 కీర్తన 70 వచ్చిన ఒకసారి చదివండి. దావీదు గారి గురించి మనకు అర్థమైపోద్ది. ఫాస్ట్గా తన దాసుడైన దావీదుని కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించును, పాడుగొడ్డు గొర్రెలను మానిపించి తన ప్రజలైన యాకోబు స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులపై అతన్ని రప్పించును. చూడండి, మనం బాగా ఆలోచించాలి. గొర్రెలు పని చేసుకుని గొర్రెలు మేపుకుంటున్నారు కదా, ఎవరైనా? దావీదు గారు గొర్రెల పనిని మానిపించేశాడంట. అది వద్దు నీకు, దేవుని పని ఉంది, వచ్చే. అర్థమైందా? వచ్చేసాడు. గొర్రెలు మేపుకుంటున్న దాని నుంచి నేను ఎట్టొచ్చింది, నా పనిని వదిలిపెట్టి అనలేదు, నువ్వు రావయా అన్న. అలాగే ఒక అబ్రాహాన్ని పిలిచాడు దేవుడు. ఏమన్నాడు? నీ సొంత జనులు, నీ స్వజనులను వదిలిపెట్టి, నీ ఊరిని వదిలిపెట్టి, నీ ప్రాంతాలను వదిలిపెట్టి నేను చూపించే ప్రాంతానికి వచ్చేయాలి. నువ్వు వెళ్ళిపోయాడా లేదా? ఇంకపోతే ఆమోస్ గారు ఉన్నారు. ఆమోస్ గారు ప్రవక్త కాకపోయినా కానీ ఆమోస్ గారు పశువులు మేపుకుంటూ మేడు పండ్లు ఏరుకొని వచ్చి కాల జీవనం చేసేవాడు. ఈ విషయాన్ని చదవని అవసరం లేదు. మీరు 7వ అధ్యాయం ఆమోస్ గ్రంథంలో 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఈయన పశువులు మేపుకుంటూ మేడు పండ్లని ఏరుకొని వచ్చి కాల జీవనం చేస్తున్నాడు. ఆయన కూడా దేవుడు పిలిచినప్పుడు ఆయన వదిలేసుకుని దేవుని పని చేస్తున్నట్టుగా బైబిల్లో ఉంది. ఇకపోతే ఎలీషా గారు ఉన్నాడు. ఎలీషా గారు ఎవరు? ఏలియా గారి దగ్గర ఒక శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. ఎలీషా గారు ఎలాంటి తెలుసా మీకు? ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా? 12 అరకలు పెట్టుకొని పొలాన్ని దున్నుకుంటున్నాడంట. 12 అరకలు అంటే ఎంత? 12 నాగేళ్ళు. 12 నాగేళ్ళు ఉన్నాయంటే ఎన్ని పొలాలు దున్నాలే? అప్పుడు ఏలియా గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి ఆయన మీద దుప్పటి కప్పేసి
ఇదిగో నువ్వు నన్ను వెంబడించో అన్నాడు. ఏం చేయాలి అప్పుడు? వెంబడించు అనగానే, నువ్వు ఉండవా, నేను పొలం వేసుకుంటున్నాను, దానికి నీళ్లు పెట్టుకోవాలా, విత్తనాలు వేసుకోవాలా, నారు వేసుకోవాలా, పిండి వేసుకోవాలా, మందు కొట్టాలా, అవి పండాలా, అప్పుడు రావాలా, ఇప్పుడు పిలవబాక అన్నాడా? చదవండి దాన్ని ఒకసారి, రాజుల గ్రంథంలో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 19 వచ్చింది. ఫాస్ట్గా చదవండి, ముగిచ్చేస్తా. ఎలీషా గారు మొదటి రాజుల గ్రంథం 19:16. ఇశ్రాయేలు వారి మీద మనిషి కుమారుడైన ప్రవక్త అయి ఉండుటకు ఎలీషాకు అభిషేకం చేయము. చేయను. ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత శాపాతు కుమారుడైన ఎలీషా కనిపించును. అతడు తన యొద్దున్న 12 అరకల ఎద్ల చేత దుక్కు దున్నిచ్చుచూ ఉండును. 12 అరక తానే దున్నుచుండును. ఇప్పుడు చూడండి, ఎంత పొలం ఉంది ఆయనకి, ఎన్ని ఎకరాలు ఉంది? 12 అరకలు దున్నుతున్నాడంటే, 12 అరక ఆయన దున్నుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఏలి అతన్ని నెయ్యిగా ఎడ్లను విడిచి ఏలే అంత పరిగెత్తాడంట దేవుని పని కోసం. ఎవరన్నా వస్తారమ్మా? ఎవరన్నా వస్తారా దేవుని పని కోసమా? నాగేలు దున్నుతా ఉన్నాడు, వెళ్ళిపోయి దుప్పటి కప్పి నువ్వు నన్ను వెంబడించి అనగానే ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. అది పరిగెత్తాడంట దేవుని పని కోసం. ఎకరాలు వద్దు, ఇవన్నీ వద్దు, నాతో కూడా రానివి, దేవుని పని చేస్తానని చెప్పేసి పరిగెత్తాడంట. ఎవరు? ఎలీషా గారు. ఈరోజు మనమేం త్యాగం చేస్తున్నాం? దేవుడి పని ఉందంటే, దేవుని పని ఉందంటేనే 9 గంటల 10 గంటలకు ప్రార్థన ఉందంటేనే ఉండు, ఇంకా ఎంట్రకాయలే ఉడకలా, ఉండు చికెన్ ఇంకా చేయలే, మసాలా వేయలే, ఉండు ఇంకా నేను అది చేయలే ఇది చేయలే అనుకుంటున్నావు. నువ్వు దాన్నే త్యాగం చేయలేకపోతున్నావు. నువ్వు చిన్న విషయాన్ని త్యాగం చేయలేకపోతే దేవుడు ఎలాగ నీకు జీవ గ్రంథంలో పేరు రాయాలి? దేవుడు నీకు ఎలా ప్రతిఫలం ఇవ్వాలి? దేవుడు పని చేసినట్లు ఎలా దేవుడు అనుకుంటావు? ఏ త్యాగం అసలు ఏ దాన్ని వదులుకుంటున్నావు దేవుని కోసం? దేన్ని వదులుకున్నారు చెప్పండి? వదులుకుంటున్నారు ఏదన్నా చెప్పండి. ఎప్పుడన్నా కాసేపు ఎక్కువైంది అనుకోండి టైము, అబ్బా ఆకలి వేస్తా ఉందా, ఇంకా వదలలేదంట. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు? దేవుని పని చేయటమే నాకు ఆహారమై ఉన్నది అన్నాడా? మరి దేవుని పని చేయటమే నీకు ఆహారం ఏడైంది? నాకు ఆకలి వేస్తుంది. చూసారా? దేవుని పని యాడ్ చేస్తున్నారు, వదిలేసుకుంటున్నారు దేవుని పని. సేవకుడు దిగమ్మ దీపాలం దగ్గర ప్రార్థన ఉంది, అర్జెంటుగా రండి. ఈరోజు నేను రాలేను, డైరెక్ట్గా చెప్పేస్తాను. అదే మీ బంధువులు పిలిస్తే వెళ్ళిపోతారు. ఏంది దేవుడికి ఏ స్థానం ఇస్తున్నారు చెప్పండి? ఏ త్యాగం చేస్తున్నారు దేవుని కోసం చెప్పండి? అపోస్తలులు అడిగారు, అవునయ్యా మేము ఇంత త్యాగం చేస్తున్నాం, మేము సమస్తాన్ని వదులుకున్నాం. ఎవరి కోసం? సమస్తాన్ని వదులుకున్నాం ప్రభువా, నీ కోసం వదులుకున్నాం, అన్నీ వదులుకున్నాం ప్రభువా, మాకేంటి ప్రతిఫలం అని అడిగారు. ఏమేమి వదులుకున్నారు వాళ్ళు? ఒకసారి చదువుతారా? అది చదువుకుని ముగిచ్చేస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు చూడండి. ముగింపు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుటమని ఆయనతో చెప్పాడు. సమస్తాన్ని వదిలేశాం. చూడండి, పేతురు గారు ఎక్కడున్నారు మీకు తెలుసా? చేపలు పట్టుకుంటున్నాడు. ఏడున్నాడు పేతురు గారు?
పేతురు గారే ఆడున్నారు, చేపలు పట్టుకుంటా ఉన్నాం. సరే పర్లేదు, ఏ క్రీస్తు ప్రభుల వారు వచ్చాడు, ఇక దూరంగా నడిపించి నువ్వు వలై విస్తారమైన చేపలు పడతాయి అని చెప్పాడు. చెప్పినప్పుడు కనీసం ఆ చేపలన్నీ అమ్ముకున్నారు వాళ్ళు. వెంటనే ఏమన్నాడు, నన్ను వెంబడించు పేతురు అన్నాడు. ఏం చేస్తారు, వాళ్ళ వలలో వదిలేసి వెంబడించేస్తారు. పేతురు గారికి భార్య ఉందా? ఉందని బైబిల్ చెప్పి వదిలేశారు. ఆయన ఏమన్నాడు, నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వారు అంట. ఎవరి కోసం విడిచిపెట్టాలి? దేవుని కోసం విడిచిపెట్టే. ఏమేమి విడిచేస్తారో ఏమేం చెప్పాడు అక్కడ? ఇంట్లో వదిలిపెట్టేస్తారా? వదిలే. ఇంకా చెప్పండి, ఇంకేం వదిలేస్తారంట? పిల్లల్ని వదిలేస్తున్నారా? మాట వినకపోతే దేవుడు మాట వినండి రా, చేయండి అంటే ఏం చేయాలి? మనం వదిలిపెట్టేయాల. మీ ఆయన అడ్డం ఉన్నాడా దేవుని పని కోసం? నువ్వు ముందు దేవుడి కోసం ఉన్నాడు. నా కోసము, దేవుని సువార్త కోసము మీరు ఏదైతే వదిలేసుకుంటారో, ఏదైనా వదిలేసుకోండి, వాటికి 100 అంతలు ఏం చేస్తాడంట? ఇహ పరమందు ఇక మందు 100 అంతలు మీకు ఇస్తాను. మీ తల్లిని వదిలేస్తున్నావా? ఓకే, నేను చూసుకుంటాను. 100కి 100 అంతలుగా నేను చూసుకుంటాను మిమ్మల్ని. వదిలేయమన్నానని చెప్పి మంచి వాళ్ళని వదిలేవాకండి. దేవుని సువార్తకి అడ్డంగా ఉంటే, నిన్ను కూడా ఏడ్చుకొని లాక్కొని వెళ్ళిపోతుంటే నరకానికి, వదిలే.